వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొత్తంగా పరిస్థితి మారిపోయింది. భారత్ పాక్ మధ్య సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ అయితే మోడీతో పాటు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. సో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ముందుకు సాగుతున్నటువంటి వేళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? యుద్ధం అనేది జరిగితే భారతదేశానికి అండగా నిలిచేటువంటి దేశాలేవి, అలాగే పాక్కు ఎవరు అండగా నిలవబోతున్నారు, మరి యుద్ధం ఏ విధంగా సాగబోతోంది, యుద్ధం జరిగేటువంటి సమయంలో భారత పౌరులు స్పెషల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా మనకు అందించేందుకు మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ వివి రావు ఉన్నారు. వారికి ఫోన్ చేసి వారితో మాట్లాడదాం, వారు తెలియజేసే వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. వివి రావు గారు. చెప్పండి సార్, సాస్ టీవీ నెల్లూరు నుంచి. చెప్పండి. సార్, ప్రస్తుతం సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకునేటువంటి వాతావరణం అయితే మీకు తెలిసిందే. సో యుద్ధం అనేది అనివార్యమైతే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఇంకా పరిస్థితి ఏమంటారండి, యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి క్లారిటీ తోటి చెప్పారు, టెర్రరిజం ని రూట్స్ తోటి అంటే వేళ్లతోటి పెకలిస్తామని. ఓకే. దాని తర్వాత వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు హిందూ ముస్లింలకి మధ్యలో ఒక్క అదే వైషమ్యాలు తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. అది సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. వాళ్ళు అంతర్జాతీయంగా వెళ్ళారు, అమెరికా ద్వారా ప్రెషర్ తీసుకురావాలని చేశారు, అది సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. నిన్న ఐక్యరాజ్య సమితి యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే రక్షణ వ్యవహారాలు చూస్తుందో దాని మీద కూడా అక్కడ కూడా రెజల్యూషన్ తీసుకురావాలని చూశారు, అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్ అన్ని విధాలా ఐసోలేటెడ్ అయిపోయిందండి. మన భారతదేశం ఏంటంటే ఏదో 2 మినిట్ మ్యాగీ నూడిల్స్ చేసినట్టు కాకుండా 8 గంటల మా హైదరాబాద్ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసినట్టు మెల్లగా చేస్తోంది. ఇప్పుడు అన్ని విధాలు ఏంటంటే పాకిస్తాన్ ఏకాక అయిపోయింది. కేవలం 6 దేశాలు సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అందులో చైనా కొంతవరకు, టర్కీ తప్పి కానీ మిగతావేవి పెద్ద ఉపయోగం లేవు. ఓకే. పాకిస్తాన్కి ఏ దేశాలు సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికి చైనా బాహాటంగా చెప్పపోయినా కానీ లోపల నుంచి లాస్ట్ 10 రోజుల నుంచి మిలిటరీ సప్లైస్, సివిల్ సప్లైస్, విమానాల గురించి స్పేర్స్, కొత్త విమానాలు ఇవి పంపిస్తున్నట్టు రిపోర్ట్ వచ్చింది. అలాగే టర్కీ బహుశా వాళ్ళ దగ్గర ఉన్న బక్తియార్ అని చెప్పి ఒక మంచి డ్రోన్ ఉంది, అది బాగా ప్రపంచంలోనే దానికి పేరు వచ్చింది. మన అది బహుశా సప్లై చేయొచ్చు. ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళ విమానాలు దిగినట్టు రిపోర్ట్ వచ్చింది. అలాగే వాళ్ళ షిప్ ఒకటి వచ్చింది, అందులో కొన్ని మిసైల్స్ చేరవేసినట్టు, అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ మన విమానాలను తెగేయడానికి మామూలుగా వాళ్ళు సప్లై చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. ప్రస్తుతానికి ఆ షిప్ ఇంకా కరాచీ పోర్ట్ లోనే ఉంది. దానివల్ల ఏంటంటే మనం కరాచీ పోర్ట్ మీద యుద్ధం చేయడానికి, ఫైర్ చేయడానికి కొంచెం కష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి వాళ్ళు బయటకు వెళ్ళేంత వరకు. ఇంకా మిగతా దేశాలు అంటారా, అజర్బైజాన్ అన్న దేశానికి పాకిస్తాన్ అంతకుముందు చాలా హెల్ప్ చేసింది. ఇది కూడా ఒక ముస్లిం దేశం. ఇంకా మాల్దీవ్స్, ఇది ఒక సున్నీ దేశం, 5 లక్షల జనాభా కూడా ఉండదు. మనకి యాంటీ ఇండియాగా ఉండాలని వీళ్ళు సున్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల మనకు వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు, మోరల్ సపోర్ట్ అంతే. కానీ ఇంకా మలేషియా నుంచి పామ్ ఆయిల్ ఇవన్నీ రావచ్చు. మలేషియా కూడా ముస్లిం దేశం, వాళ్ళు కొంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇంతకంటే ఇంకా వేరే దేశాలు ఏవై ఇవ్వట్లేదని నిన్న రాత్రి తేలిపోయింది. రైట్ సార్, మనకు రష్యా కానీ అమెరికా కానీ వీటి సపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? మనకి అమెరికా బాగా సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఇస్లాం ప్రాబ్లం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికాకి, మనకి రాష్ట్రపతికి, మన ప్రధానమంత్రికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి పర్సనల్ గా. రెండోది ఏంటంటే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇండియా తోటి చాలా రూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ ద్వారా. మూడోది చూడాలంటే ఏంటంటే చైనాకి ఎదురు తిరిగితే ఆకస్ అన్న ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, కొరియా, యూకే, ఇండియా, ఇదొకటి ఆర్గనైజేషన్ తయారు చేయాలని చూస్తున్నారు. ఈ కంట్రీ అన్నిట్లోనూ అందరూ చైనా మీద అటాక్ చేయాలంటే, చైనాని ఎదుర్కోవాలంటే నేవీ వాడాలి. కేవలం ఇండియా ఒక్కటే దేశం, కొరియా కొంత ఉంది కానీ అది చాలా చిన్న దేశం. మన ఇండియా ఒక్కటే పెద్ద దేశం, 3000 కిలోమీటర్ల బోర్డర్ ఉంది మనకి చైనా తోటి. నిజంగా మనం చైనాని చేయాలంటే ఇండియా మీద ఆధారపడాల్సి ఉంటుంది వీళ్ళందరూ. అందుకని చెప్పి
ఇంకా 4వ పాయింట్ చూడాలంటే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్, ఓకే. ఇటు మిలిటరీ సప్లైస్ కానీ ఇటు సివిలియన్ కానీ. సో ఏంటంటే అమెరికాకి చాలా పెద్ద మార్కెట్ అవుతాం మనం. సో ఆ విధంగా అమెరికా మనకి 100% సపోర్ట్ ఉంది. ఇంకా రష్యా అంటారా, మనకి ఎప్పుడో 1971లోనే ట్రీటీ ఉంది, 1967 నుంచి ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది, అది ఇంకా నడుస్తుంది. ఇంకా యూకే అంటారా, మామూలుగా మధ్య మధ్యలో కొంత ఇది చేసినా కానీ మొన్నే మనకి ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ అవ్వాల్సి ఉంది, ఇంకా సైన్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే చాలా వరకు మన సైడే ఉందనుకోవాలి. ఇంకా మిగతా ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఇంపార్టెంట్ దేశాలు, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుకుంటే గ్రీస్, ఇటలీ ఇటువంటి దేశాలు కూడా ఇస్లామిక్ టెర్రరిజం మీద చాలా ఇంపాక్ట్, చాలా బాధపడుతున్నాయి వాళ్ళకి సొంత దేశాల్లో కూడా. వాళ్ళందరికీ చాలా ఇదేంటి కోపంగా ఉంది టెర్రరిజం మీద, ఇస్లామిక్ వాళ్ళ బిహేవియర్ మీద, డిసిప్లిన్ మీద. అలాగే ఓఐసీ కంట్రీస్ కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక అడుక్కునే దేశంలో తయారైంది. దాదాపు 4 లక్షల మంది బెగ్గర్స్ బయట ఉన్నారు, వాళ్ళు అడుక్కునే. ఈ విధంగా అందరికి కోపం వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ అరబ్ దేశాలు ఏవి పాకిస్తాన్ని అసలు ముస్లిం దేశం కింద లెక్క పెట్టారు, ఎంతైనా సరే హిందుస్థానీ అంటారు వాళ్ళని. సో ఆ విధంగా ఏంటంటే పాకిస్తాన్కి ఏ మాత్రం సపోర్ట్ లేదు. ఈ 6 దేశాల్లో కూడా చైనా బాహాటంగా ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా టెర్రరిజం ప్రాబ్లం ఉంది యుగేర్ ప్రావిన్స్ లో. చైనాకి కూడా మార్కెట్ కూడా మనకు పెద్ద మార్కెట్ కదా సార్, చైనాకి కూడా మనం పెద్ద మార్కెట్. మొత్తం ప్రపంచ దేశాల్లో ఎంత మార్కెట్ ఉందో మనం కూడా అంత పెద్ద మార్కెట్. మన మధ్యన చూస్తే BYD అనే కంపెనీ, బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్ అన్న ఒక కార్ కంపెనీ, మంచి కార్ కంపెనీ హైదరాబాద్ లో ఫ్యాక్టరీ పెట్టాలని చూసింది. 4 రోజుల క్రితం అనౌన్స్ కూడా చేశారు, కానీ 2 రోజుల తర్వాత క్యాన్సిల్ చేశారు, అంటే ఏదో జరిగిందనమాట. అటువంటి లైసెన్స్లు మనం ఇవ్వగలిగితే చైనా మన సైడే వస్తుంది. తర్వాత ఇంకోటి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఏంటంటే పాకిస్తాన్ ని వాళ్ళు వాడుకోవాలని చూశారు, కానీ మరీ చెత్త కంట్రీ అవడంతో వాళ్ళు కూడా చేతులు వదిలేయాల్సి వస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ అంటారా, చైనా ఒక్క మాట మాట్లాడలేదు వరకు, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు కూడా డ్యాములు కట్టి వాటర్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మనం ఎప్పటి నుంచో అగ్రిమెంట్ అడుగుతున్నాం, వాళ్ళు ఏంటంటే చేసే డేటా అడుగుతున్నాం, ఎంత నీరు వస్తుంది, ఎంత నీరు స్టోర్ అవుతుంది, ఎంత వదులుతారు, వరదలు వస్తాయి ఎంత ఇది ఎలా చేస్తారు, మాకు ముందర చెప్తారా లేదా, ఇటువంటి బోల్డ్ అనే అంశాల మీద వాళ్ళు స్పందించట్లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఒక్క నోరు ఇప్పే పరిస్థితి లేదు. అలాగే బంగ్లాదేశ్ అంటారా, మనకి ఫరక్కా బరాజ్ ఉంది, అక్కడ గంగా నది నీళ్లు వెళ్తాయి, అక్కడి నుంచి మనం బంగ్లాదేశ్ వదులుతున్నాం. అక్కడ బంగ్లాదేశ్ ఆఫ్ చేసి మనం హౌరా నది అంటే హుగ్లీ నది అన్న దానికి లో వదలొచ్చు. అందువల్ల బంగ్లాదేశ్ కూడా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిందండి, మన బంగ్లాదేశ్ కూడా నీళ్లు కావాలంటే ఆఫ్ చేయొచ్చు. ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి సార్? ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది దీంట్లో? ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో మనకు హెల్ప్ చేస్తుందండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం అంతా ఒక 2 బ్రాకెట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ 2 బ్రాకెట్స్ ఏంటంటే ఒకటి ఇజ్రాయెల్, ఇండియా, USA, మిగతాదంతా ముస్లిం దేశాలు అన్నట్టుగా, లేకపోతే ముస్లిం ఫ్రెండ్. ఈ బ్రాకెటింగ్ ఫ్యూచర్ లో కొన్ని రోజులతో సంవత్సరాల తర్వాత ఇంపాక్ట్ వస్తుంది, చాలా బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది. ప్రపంచం అంతా 2 గ్రూపుల కింద విడిపోతుంది, అది చూడండి. రైట్ సార్. అదే ఒకవేళ యుద్ధం అనేది వస్తే భారతీయ పౌరుల విషయం తీసుకుంటే సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇక్కడ బోర్డర్ ఏరియాస్ లో ఉన్న మొత్తం భారతదేశంలో చాలా చాకచక్యంతో అన్ని పరిసరాలన్నీ గ్రహిస్తూ ఉండాలండి. కేవలం అక్కడ బోర్డర్ ఏరియాలోనే కాదు, పాకిస్తాన్ కి మనకి ఏంటంటే 2.5 వార్ అంటాం. ఆ 0.5 అన్న వార్ సగం యుద్ధం ఏంటంటే మన దేశంలో అంతర్యుద్ధంగా జరిగేది. అంటే కేరళ బేస్డ్ PFI, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందండి. వీళ్ళు కోయంబత్తూరులో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. అలాగే సౌత్ మ్యాంగ్లూరు, మణిపాల్ ఇటువంటి ఏరియాస్ అంటే సౌత్ కర్ణాటక, తర్వాత మన ఆంధ్ర కూడా, తర్వాత మన తెలంగాణ హైదరాబాద్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఇటువంటి ఏరియాస్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరగచ్చు. ఎందుకంటే మన ఆర్మీని అక్కడ డౌన్ చేయడానికి ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్స్ చేయొచ్చు. అందువల్ల ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా బోర్డర్ ఏరియాలో జాగ్రత్తలు తీసుకుని బంకర్స్ అవన్నీ ఐడెంటిఫై చేసి క్లీన్ చేసి, ప్రస్తుతానికి ఒకవేళ పాకిస్తాన్ అటాక్ చేస్తే మనం సపోర్ట్ అంటే ఏమీ మనకి ఇంపాక్ట్ లేకుండా చేసుకోవాలి. దాని గురించే రేపు 7వ తారీఖుని సాయంకాలం హోమ్ మినిస్ట్రీ ఆర్డర్ చేసింది, సివిల్ ఎయిర్ డిఫెన్స్ అన్న దానికి యాక్టివ్ చేయాలని. సో
రైట్ సార్. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎటువంటి అవగాహన కల్పిస్తారు సార్ పౌరులకి? కల్పించాలంటే అండి, ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉందనుకోండి, ఇక్కడ కూడా మెరీన్ ఉంది. ఇప్పుడు సముద్రంలోంచి అంతకుముందు బాంబేలో ఎలా చేశారో మద్రాసు మీద కూడా చేయొచ్చు, వైజాగ్ మీద కూడా చేయొచ్చు, నెల్లూరులో ల్యాండ్ అయ్యి అంటే సేఫ్ గా ఉందని చెప్పి ఇస్రో మీద అటాక్ చేయొచ్చు. ఓకే, ఇస్రో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్. సో అందుకని ఆ ఏరియాలో ఉన్న పౌరులంతా జాగ్రత్తగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు. ఏదో మన అనుమానం రాగానే వెంటనే పోలీసులు చెప్తా ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయిపోవచ్చు, అది తప్పవచ్చు, కానీ ఏంటంటే ఆ జాగ్రత్త ఉన్నప్పుడే మనం సేఫ్ గా ఉంటాం. అలాగే ఇది కేవలం ఈ సైరన్ అన్నది అంటే ఇది సివిల్ ఎయిర్ డిఫెన్స్ అన్నది యాక్చువల్గా ఒక వంతుకు ప్రాక్టీస్ చేస్తే మంచిదండి. ఎందుకంటే 71 వార్ తర్వాత మనం చేయలేదు. అవును, 71 తర్వాత ఎటువంటి యుద్ధం జరిగినట్టు లేదంట కదా. అవును, దాని తర్వాత చేయలేదండి. దీన్ని యాక్చువల్గా ప్రకృతి విపత్తుల్లో కూడా ఆదుకోదు. ఎస్పెషల్లీ నెల్లూరు అన్నది సైక్లోన్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అటువంటిదప్పుడు సముద్ర తీరాన్ని ఉన్న విలేజెస్ ని ఎలా ఖాళీ చేయించాలి, తర్వాత వాళ్ళకి రక్షణ ఎక్కడ కల్పించాలి, వాళ్ళని ఎక్కడ క్యాంపులు పెట్టాలి, వాళ్ళకి భోజనాలు సరఫరా ఎలా చేయాలి, వాళ్ళకి మెడికల్ కేర్ ఎలా తీసుకోవాలి, వృద్ధుల్ని చిన్నపిల్లల్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ లోకల్ ఉన్న వార్డెన్ అంటారు, సివిల్ డిఫెన్స్ వార్డెన్. ఆ సివిల్ డిఫెన్స్ వార్డెన్, ఎన్సిసి క్యాడెట్లు, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరూ చర్చించుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అది చెయ్యాలి. సో నెల్లూరు కూడా బార్డర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలంటారు ఇక్కడ నెల్లూరు. అందరూ అలర్ట్ గా ఉండాలండి, ఎందుకంటే మీరు ట్రైన్ లో ప్రయాణించవచ్చు, తర్వాత విమానాల్లో మద్రాసు నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వెళ్ళచ్చు, అక్కడ కూడా ఏదో ఒకటి జరగచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు ల్యాండింగ్, ఇప్పుడు నేనైతే ఇప్పుడు వెపన్ సప్లై చేయాలనుకుంటే నేను నెల్లూరు అటువంటి ఏరియాస్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ పెద్ద అలర్ట్ గా ఉంటారు. ఓకే, అందులో పోర్టు ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఒకటి ఉంది మనకు. అది కృష్ణపట్నం పోర్ట్ ఒకటి ఉందండి, అది అదాని చేతుల్లో ఉంది, దాన్ని కూడా రెచ్చగొట్టాలని చూస్తారు, అది కూడా ఉందండి. సో అన్ని విధాలా మన ఆర్మీ అయితే సన్నిద్ధంగా ఉండాలంటారు, అలాగే పౌరులు కూడా. అవును, రైట్ సార్. చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. సో సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకునేటువంటి వేళ మనమైతే ప్రస్తుతం బలంగా ఉంది. మరి రిటైర్డ్ కర్నల్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కేవలం చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది, కానీ దానికి అధికారిక ప్రకటన అనేది ఏం లేదు. టర్కీ ఒకటి బహిరంగంగా ప్రకటన చేస్తోంది. సో దానివల్ల పెద్దగా మనకు నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. ఇటు రష్యా మనతోనే ఉంది, ఇజ్రాయిల్ మనతోనే ఉంది, అమెరికా మనతోనే ఉంది. ఆల్మోస్ట్ దేశాలన్నీ కూడా భారత్కు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే జరిగింది ఉగ్రదాడి, ఇక్కడ మనం చూడాల్సింది ఉగ్రదాడి, అది కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి చేశారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. దేశ యువత అందరూ కూడా ఐక్యంగా ఇప్పుడు మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి మన ఐక్యతను చాటుకుంటూ మనమంతా ఒక్కటే అని మనకు ఉండేటువంటి ఏదైతే మద్దతు ఉందో ఇతర దేశాలతో, ఆ మద్దతుతో వార్ అనేది వస్తే విజయం సాధించి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు వరుసలో ఉండి మనం పోరాడాల్సినటువంటి సమయం ఇది. అలాగే ప్రభుత్వం మనకు సూచించినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది ఇవాళ అంటే యుద్ధం అనేది జరిగితే ఇంపాక్ట్ కూడా నెల్లూరు మీద కూడా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి ఇదంతా కూడా. సో దీనికి సంబంధించి కూడా అప్రమత్తమై ఉన్నారు, అధికారులు అప్రమత్తమై ఉన్నారు, ఆర్మీ అప్రమత్తమైంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనకు ఇతర దేశాల మద్దతు కూడా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం అనేది వస్తే విజయం అయితే, సో యుద్ధం అనేది జరిగితే ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. అది పెద్ద విషయమే కాదని చెప్పి కూడా చెప్తున్నారు. గెలుపు ఈజీ మనకు. సో 8 గంటల్లో బిర్యానీ వండేసినట్టు మనం బిర్యానీ వండుకుని తినేయచ్చు హ్యాపీగా అని కూడా రిటైర్డ్ కర్నల్ బివి రావు చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.